శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సింపుల్ అండ్ ఈజీ ఆస్ట్రో అండ్ వాస్తు రెమెడీస్. ఈ వీడియోలో వాస్తు ప్రకారం నీళ్ళ బిందెలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం తెలుసుకున్నాం. ఇంట్లో చాలామంది కొన్ని కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే చిన్న వాటర్ బాటిల్స్ కాదండి, కంటైనర్స్ 10 లీటర్స్ 20 లీటర్స్ 25 లీటర్స్ కంటైనర్స్ పెట్టుకుంటూ ఉంటారు. దాని నిండా నీళ్లు స్టోర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. తాగునీళ్ళు, తాగడానికి నీళ్లు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అటువంటివి ఎక్కడ పెట్టుకుంటే మంచిది, ఎక్కడ పెట్టుకోకూడదు అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కంటైనర్స్, వాటర్ కంటైనర్స్ లాంటివి ఎస్పెషల్లీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని స్థానాలు ఉంటాయి వాస్తురీత్యా. అక్కడ కనుక పెట్టుకుంటే ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అన్ని విధాలుగా జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. లేకపోతే కొన్ని సమస్యలు కలుగుతాయి పెట్టుకోకూడని చోట పెట్టుకుంటూ ఉంటే. ఈ నీళ్ళు అన్నవి ముఖ్యంగా నార్త్ డైరెక్షన్, ఉత్తరంలో కనుక ఇటువంటివి పెట్టుకుంటే, నీళ్ళ బిందెలు లాంటివి పెట్టుకుంటే, లేక నీటికి సంబంధించినవన్నీ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ ఉత్తరంలో కనుక పెట్టుకుంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, ధనలాభాలు కలుగుతాయి. ఎక్కువగా ఉత్తరం చాలా మంచి ప్లేస్, ఫస్ట్ ప్లేస్. ఉత్తరంలో కనుక నీళ్ళ బిందెలు పెట్టుకుంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, ధనలాభాలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అలా కాకుండా తూర్పు దిశలో కనుక పెట్టుకుంటే, ఎగ్జాక్ట్ ఈస్ట్లో కనుక అక్కడ కనుక వాటర్ స్టోరేజెస్ పెట్టుకుంటే ధనాభివృద్ధి కలుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకి సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కనుక తూర్పు దిశలో పెట్టుకుంటే వ్యాపారానికి మంచి రికగ్నిషన్ కలుగుతుందని చెప్పచ్చు. తూర్పులో కనుక నీళ్ళ బిందెలు పెట్టుకుంటే వ్యాపారస్తులు ఈ విధంగా తూర్పులో కూడా పెట్టుకోవచ్చు. ఉత్తరం తర్వాత నెక్స్ట్ వచ్చేసి తూర్పులో పెట్టుకుంటే మంచిది. అక్కడ ఎటువంటి దోషాలు ఉండవు. అలా కాకుండా తూర్పు ఆగ్నేయంలో సగభాగం నుండి ఆగ్నేయము దక్షిణాగ్నేయం వరకు పెట్టుకుంటే మంచిది కాదు, అశుభము. తూర్పు ఆగ్నేయం అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ వరకు పెట్టుకోకూడదు. అది అస్సలు మంచిది కాదు. దక్షిణాగ్నేయం వరకు, ఆగ్నేయంలోనూ ఎక్కడ ఆ చుట్టుపక్కల నీళ్ళ బిందెలు పెట్టుకోకూడదు. చాలామంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే, వంటగది ఆగ్నేయంలో ఉంటుంది, సో వంటకి నీరు చాలా అవసరం అని చెప్పి స్టవ్ పక్కనే పెట్టుకుంటూ ఉంటారు నీళ్ళ బిందె. అది అస్సలు పెట్టుకోకూడదండి. ఆగ్నేయానికి కొద్దిగా లెఫ్ట్కి ఇంకా దూరంగా వస్తే ఈస్ట్ అనేది వస్తుంది, అక్కడ పెట్టుకోవచ్చు. అంతేగాని స్టవ్కి దగ్గరగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళ బిందెలు పెట్టుకోకూడదు. అక్కడ కనుక నీళ్ళ బిందెలు పెట్టుకుంటే ధన నష్టం కొంత జరుగుతూ ఉంటుందంటే, రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము, స్త్రీలకి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. సడన్గా స్త్రీలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి. రావాల్సిన డబ్బులు రావు, ఎక్కడ ఇంచిన పేమెంట్స్ రావాలి, బాకీలు వసూలు అవ్వాలి, అవి పేమెంట్స్ రావు, అప్పులు చేయాల్సి రావచ్చు, ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యాలు బాగాలేక హాస్పిటల్స్కి వెళ్ళాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా వాటర్ స్టోరేజెస్ పెట్టుకుంటూ ఉంటాయి. ఇక దక్షిణంలో కనుక నీళ్లు పెట్టుకుంటే, సౌత్ అస్సలు మంచిది కాదండి. అపకీర్తి అంటే నేమ్ అండ్ ఫేమ్ పోతుంది. శత్రువుల యొక్క బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే తెలియకుండా కొంతమంది శత్రువులు ఫామ్ అవుతూ ఉంటారు, మనల్ని వెనక్కి లాగేయాలని చూస్తూ ఉంటారు. తర్వాత అనారోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ అనారోగ్యాలు అంటే ఈ బీపీ, డయాబెటీస్, ఒక్కొక్కసారి హార్ట్ దాకా వెళ్ళడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దక్షిణంలో కనుక వాటర్ స్టోరేజెస్ ఎక్కువగా పెట్టుకుంటాయి, అందుకే అక్కడ పెట్టుకోకూడదు ఇంట్లో. ఇక నైరుతిలో పెట్టుకుంటే వాటర్ స్టోరేజ్ అస్సలు ఉండకూడదండి. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు. ఇంట్లో ఉండే యజమానికి కానీ ఇంట్లోని వారికి కానీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి. కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి నైరుతిలో కనుక వాటర్ స్టోరేజ్ పెట్టుకుంటే. కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో పెద్దవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఎప్పుడు హాస్పిటల్స్లో ఉండాల్సి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నైరుతిలో కనుక వాటర్ స్టోరేజ్ పెట్టుకుంటే. వాయువ్యంలో కూడా పెట్టుకోకూడదండి. వాయువ్యంలో కనుక వాటర్ స్టోరేజ్ ఉంటే లీగల్ సమస్యలు, ధన నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. లీగల్ సమస్యలు రావడం కానీ, కొంత అమౌంట్ ఎక్కడైనా చిక్కుకుపోయి మళ్ళీ వెనక్కి రాకపోవడం కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ధన నష్టం జరగడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాయువ్యంలో కనుక వాటర్ స్టోరేజ్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే. ఇక వెస్ట్ డైరెక్షన్లో కొంతవరకు పర్వాలేదు, ఓకే పెట్టుకోవచ్చు అన్నారు, కానీ అది కూడా 100% కాదు. ఇంకా ఏది ఆప్షన్ లేదు ఇంకెక్కలా అంటే వెస్ట్ వరకు కొంత ఓకే, కానీ పశ్చిమం వెస్ట్లో కూడా అంత మంచిది కాదు. ఈస్ట్ చాలా మంచిది, నార్త్ చాలా మంచిది. ఈ వాటర్ స్టోరేజ్కి అస్సలు కుదరటం లేదు అంటే పశ్చిమం వెస్ట్లో కూడా కొంతవరకు పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ లేదా వాస్తు కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో స్క్రీన్పై కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే వాస్తు అండ్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.